హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా హ్యాపీ సండే అండి. ఇది సండే రోజుది. నేను సండే ఏం స్పెషల్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అనేది చూడండి. ఇందులో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి, మీకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే మనం రెసిపీ ఏంటో చూసిద్దాం. మటన్ కర్రీ ఇది పాతకాలం వంట. అమ్మమ్మ కాలంలో చేసుకునేటోళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయలు మనం వలిసి తొక్క తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 3 పచ్చి మసాలాలా చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది మటన్కి. ఇదిగోండి మటన్. ఇది మా అమ్మ వాళ్ళు పంపించారు, మా పిల్లలకి చాలా ఇష్టమని. మా ఊరు ఫంక్షన్కి వెళ్ళారని చెప్పాను కదా, అప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు మా పిల్లలకి చాలా ఇష్టమని మటన్ పంపించారు. అక్కడ వెంటనే మేకని అనేది కొట్టి ఫ్రెష్ మటన్ అనేది దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, లేతగా ఉంటుంది. మన సిటీలో అంటే అది మటనే అనుకుంటాం, కానీ ఏమి ఇస్తున్నారో ఏంటో తెలియదు కదా. అట్లానే ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మా అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు. ఇవి చిన్న ముక్కలుగా కోసుకొని ఇట్లా ఆయిల్ను, పసుపు, ఉప్పేసి వేయిస్తారు అంటారు కదా. అట్లా వేస్తే 3-4 డేస్ అనేది మటన్ అనేది నిల్వ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. మనం తెచ్చుకున్నాక ఫ్రిడ్జ్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు చెడిపోదు. ఇట్లా ఆయిల్ అనేది కింద బాక్స్కి ఉందనేసి నేను కింద ఒక క్లాత్ వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కింద ఆయిల్ అంటుకున్నా అంటే మనకి డబుల్ పని అవుతుంది. ఇట్లా వేసి పెట్టుకుంటే మనకి చూడడానికి నీట్గా కూడా కనిపిస్తుంది, డబుల్ పని అనేది అస్సలు ఉండదు. చిన్న చిన్న చిట్కాలు అనేవి ఫాలో అయితే మన వంటగది ఎప్పుడు కూడా చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మసాలా అనేది మనం పట్టుకుందాము. ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయలు 2 తెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అది వలిసి పెట్టుకోవాలి. ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి. నేను కిలో మటన్ అది ఒక పావు కిలోకి ఇంతకు ముందే వండేసాను మా పిల్లల కోసం. థర్స్డే మేము తినము. ఈరోజు సండే స్పెషల్ మా మటన్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కోసుకుందాం. వీటికి కొంచెం ఎక్కువే ఆనియన్స్ పడతాయి. పెద్దవైతే ఒక 4 తీసుకోండి, చిన్నవైతే ఒక 5-6 తీసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా అనేది వస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి కానీ, బిర్యానీకి కానీ, బగారాకి కానీ, మనం పాతకాలంలో రాగి సంకట అనేది చేసుకునేటోళ్ళు కదా, దాంతో అయితే ది బెస్ట్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది, మళ్ళీ చాలా బలం కూడా. ఇప్పుడు కూడా అందరు కూడా మళ్ళీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయి అందరు కూడా రాగి సంగటి ఇవి తింటున్నారు కదా. మటన్తోని రాగి సంగటి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎప్పుడైనా టేస్ట్ చేయనట్టుంటే ఒక్కసారి టేస్ట్ చేయండి, అదిరిపోతుంది. ఇక్కడ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను నాన్ వెజ్కి అనేది ప్రత్యేకంగా వేరే పాత్రలు అనేవి పెట్టుకున్నాను. వారాల పూట వంట చేయను కనుక స్టీల్ కుక్కర్లో పెట్టకుండా అల్యూమినియం కుక్కర్లో పెడుతున్నాను. ఇది మటన్ అనేది గట్టిగా అయిపోతుంది కదా, ఎందుకు కుక్కర్లో పెట్టుకుంటున్నానంటే ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది కదా. మనం స్టవ్ మీద మామూలుగా పెట్టుకొని ఉడికించుకుంటే అంత మెత్తగా ఉడకదు. పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అదే కుక్కర్లో పెట్టుకున్నామంటే చాలా సాఫ్ట్గా అవుతుంది, మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం. మా అమ్మమ్మ అందులో ఆయిల్ వేసారు, కొంచెం ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీనికి తాలింపు ఏం అవసరం లేదు, అన్నీ మనమే కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. పాతకాలంలో అలాగే వండుకునేటోళ్ళు. ఇందులో వేసుకోవాలంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది, మా పిల్లలకి నచ్చుతుంది. మా ఫ్యామిలీ అందరికి కూడా చాలా ఫేవరెట్ అసలు ఇది మటన్ ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. కానీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, మనం వంట చేసే ముందే 3-4 అవర్స్ ముందనేది తీసి బయట పెట్టుకుంటే కూలింగ్ అనేది పోతుంది.
లేదు మనం అప్పటికప్పుడే తీసి పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎక్కువ కూలింగ్ ఉంటుంది, మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా. అది మనం స్టవ్ మీద పెట్టుకొని కర్రీ చేసుకున్నామంటే అది పాయిజన్గా మారుతుంది. అట్లా పెట్టి తినొద్దని అంటున్నారు. ఎప్పుడైనా సరే మనం వంట చేసే ముందు 3-4 అవర్స్ ముందు పెట్టుకుంటే దాని కూలింగ్ అంతా పోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం వండుకోవడానికి బాగుంటుంది. నేను 3 అవర్స్ ముందే తీస్తే చూడండి, ఇప్పుడు మనం కుక్కర్లో వేయగానే చిన్నగా పొగలు వస్తున్నాయి, అంటే జస్ట్ కొంచెం అనేది కూలింగ్ ఇంకా ఉంది. నేను ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. ఇది నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మేము ఆడించుకునే కారం ఇది. మా అమ్మ వాళ్ళ ఊర్లో అనేది పట్టి నాకు ఇస్తారు. అది చాలా కారం ఘాటు ఎక్కువ ఉంటుంది. నేను 4 స్పూన్స్ అనేవి వేసుకున్నాను. వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు పసుపు అనేది నేను వేయట్లేదు, మీరు వేసుకోండి. ఎందుకంటే వేపేటప్పుడు ఆల్రెడీ ఉప్పు సరిపోయినంత పసుపు వేసారు కదా, ఇప్పుడు మనం మళ్ళీ వేసుకుంటే చేదైపోతుంది. ఇట్లా మనం అన్నీ బాగా కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా వస్తుంది కొంచెము. స్టవ్ మీద మనం ఎప్పుడైనా అట్లా ప్లేట్ పెట్టుకొని అక్కడే నాన్ వెజ్ గరిటె అనేది పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. లేదంటే స్టవ్ కూడా అది ఆయిల్ అంతా అంటేస్తుంది, క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చారనుకో, అరే మా ఇల్లు ఇంత గలీజ్గా ఉందని మనమే అనుకుంటాం. అట్లా కాకుండా ఉండాలంటే మనం చేసే పనిలోనే కొంచెం నీట్గా అనేది చేసుకుంటే వేరే పని అనేది ఏమీ ఉండదు. మీకు కూడా ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. ఇంతకుముందు మనం పచ్చి మసాలా అనేది మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, అది ఒక 6-7 స్పూన్స్ అనేవి వేసుకోవాలి. స్పూన్ అంటే మాది చిన్నగా ఉంది, అందుకోసం నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చి మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు అనేది మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ స్మెల్ అంతా పోతుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఆనియన్ కూడా చాలా మెత్తగా అనేది అయిపోయింది. ఇప్పుడే వేసుకోవాలి, ఇంతకు ముందు వేసుకుంటే అది తొందరగా అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మటన్లో ఉండే వాటర్ అంతా వచ్చినాక ఇట్లా పచ్చి మసాలా వేసుకొని మరొక 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటుగా మూత పెట్టుకోవాలి. అప్పుడు మసాలా స్మెల్ అనేది పోతుంది, పచ్చి వాసన పోతుంది. నేను అక్కడ అదే చూపిస్తున్నాను. గంటి ఇట్లా గరిటె పెట్టుకోవాలి. మనం కంగారుగా స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా, అంతా ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడు అనేది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనం వంట చేసినంత సేపు కూడా వంటగదిలోకి గాలి రాక చిరాకుగా డీహైడ్రేషన్ అయిపోతుంది కదా బాడీ. అట్లా అవ్వకుండా ఉండాలంటే ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్ వాటర్లోన సబ్జాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సబ్జాలు చాలా చలవ చేస్తాయి, చాలా మంచిది కూడా. అందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. 1 టీ స్పూన్ సబ్జాలు అనేవి ఒక గ్లాస్ వాటర్కి 1 టీ స్పూన్ అనేది సరిపోతుంది. ఇట్లా వేసి కలుపుకొని మనం ఒక 1/2 అవర్ ఒక 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకుంటే మనం వంట చేసినంత సేపటికల్లా ఇవి నానిపోతుంది. లేదు మీరు తొందరగా తాగాలనుకుంటే ఒక 1/2 అవర్లో కూడా నానిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందులో మనకి తీపి కోసం కావాలంటే షుగర్ కొంచెం వేసుకోవచ్చు. లేదు అట్లాగే తాగుతామంటే కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా కూడా తాగేయవచ్చు. దానికి ఏ స్మెల్ ఏమీ ఉండదు. సమ్మర్లో సబ్జా వాటర్ తీసుకుంటే చాలా మంచిది, బాడీకి అనేది కూల్ అవుతుంది. ఇప్పుడు మన మటన్ కర్రీ అయితే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మా మటన్ అయితే అడుగు పట్టలేదు. చూడండి, ఉల్లిపాయలు కూడా అన్నీ మెత్తగా అయిపోయినాయి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా కొంచెం ఉడికిపోయింది. మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఇది ఒక 40% ఇక్కడే ఉడికిపోతుంది. ఒక 60% అనేది మనం కుక్కర్లో వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇంకా కూడా సాఫ్ట్గా అనేది మటన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మటన్కి ఉడకడానికి నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ మనం వేసేసామంటే ఎక్కువ నీరులాగా ఉండిపోతుంది. మటన్ ఎప్పుడు కూడా కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ లాగా అంటే థిక్ గ్రేవీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మళ్ళీ కుక్కర్ విజిల్ వచ్చేసినాక ఓపెన్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటాం కదా, అందుకోసం సరిపోతుంది.
ఇప్పుడు ఉప్పు కారం అన్నీ మనకి ఏవైతే మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోయినట్టుంటే వేసుకొని విజిల్ అనేది పెట్టుకోవచ్చు. నాకైతే మొత్తం కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి, ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మా అమ్మమ్మ కూడా ఉప్పు కరెక్ట్గా వేశారు. ఎంతైనా పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అజ్జా అనేది తెలుస్తుంది. ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక 6 విజిల్స్ అనేది వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే మంచిగా మటన్ అనేది మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. సండే రోజు మీరేం వండుకున్నారు ఫ్రెండ్స్? ఈ సండేకైనా అప్పుడు సండే మిస్ అయిపోయారు, ఈ సండేకైనా వండుకుంటారు ఇట్లా అనేది మటన్ తెచ్చుకొని ఈ పద్ధతిలో వండుకుంటారని సాటర్డే రోజు అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అందరూ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వృధాగా ఏమీ పోదు, మరి 10 మందికి అనేది వీడియో అనేది వెళ్తుంది. చూడండి మన కుక్కర్ అయితే విజిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఒక 6 or 7 విజిల్స్ పెట్టుకున్నా ఏం కాదు. అలా అని మరీ ఎక్కువ పెట్టుకున్నా అంటే చాలా సాఫ్ట్గా అంటే పేస్ట్ లెక్క అయిపోతుంది, అప్పుడు హలీం లాగా అవుతుంది. అలా కాకుండా ఒక 6 విజిల్స్ అనేవి వస్తే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. చిన్న స్టవ్ పక్కకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కుక్కర్ విజిల్ అనేది చల్లారాలి కదా. చల్లారేలోపు మా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చాలా హెల్దీగా అనేది తయారు చేసుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసేదేని, చిన్నపిల్లలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అదేనండి రాగిపిండి అంబలి. ఈ అంబలిలోనే చాలా పోషక విలువలు ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాగిపిండి రోజు ఒక గ్లాసుడు తీసుకోవడం వల్ల చాలా మంచిది. నేనైతే ఇప్పుడు ఒక స్టీల్ పాత్రలోన ఒక లీటర్ ఉంటుంది, అందులోనే 3 పావులు అనేది వాటర్ వేసుకొని ఒక పావు వాటర్కు ఉంచేసుకున్నాను. ఎందుకంటే మనం పిండి కలిపి పెట్టుకుంటాం కదా, అందుకోసం అని. మంట అనేది హైలో పెట్టుకొని ఇప్పుడు అంబలికి సరిపోయినంత ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు 2 స్పూన్లు వేసుకుంటున్నాను, సరిపోతుంది టేస్ట్కి. ఈ వాటర్ అనేది బాయిల్ అయినాక మనం పిండి అనేది కలిపి పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అయితే నేను అదిగో అక్కడ కలుపుకుంటున్నాను. మనం 3 పావులు వాటర్ వేసుకున్నాం కనుక ఒక పెద్ద గరిటెతోని గంటిన్నర పిండి అనేది వేసుకుంటే మనకి మంచి థిక్నెస్ అనేది వస్తుంది. మరి చిక్కగా కాకుండా అలాగా పల్చగా కాకుండా కరెక్ట్గా అనేది మెజర్మెంట్ సరిపోతుంది. నేను అక్కడ గంటిన్నర పిండి అనేది వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బాగా బబుల్స్ అనేవి లేకుండా మంచిగా ముద్దలు అంటే ఎలా చెప్పాలి, ముద్దలు లేకుండా నీట్గా అనేది పేస్ట్ లాగా మంచిగా కలిసిపోవాలి. అప్పుడే మన అంబలి అనేది ముద్దల్లాగా కాకుండా మళ్ళీ అక్కడక్కడ బుడగల్లాగా వస్తాయి కదా, అలా కాకుండా చాలా మంచిగా అనేది వస్తుంది. మీరు వీలుంటే చేతితో కలుపుకుంటే కలుపుకొని, లేకుంటే గంటతో కూడా కలపడం వస్తే ఇట్లా గంటతోనే చూడండి, అట్లా ఎక్కడ ముద్దలు లేకుండా పిండి అనేది మన దోశ బ్యాటర్ లాగా ఉండాలి. అలా కలుపుకుంటే చాలా బాగా అనేది అంబలి అనేది ముద్దలు లేకుండా వస్తుంది. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇట్లా వాటర్ బాయిల్ అయినాకనే మనము ఆ పిండి మనం కలిపెట్టుకున్నాం కదా, అది వేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అది స్టీల్ పాత్ర కానీ అల్యూమినియం కానీ ఏదైనా కానీ అంబలి అనేది అడుగు పట్టేస్తుంది. మనం అంబలి చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి. మళ్ళీ దానికి పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, అది పోకుండా ఉండాలంటే ఒక 10 నిమిషాలు అనేది బాగా అంబలి అనేది కుతు అని ఉడుకుతూ ఉంది కదా, అట్లా ఉడకబెట్టుకోవాలి. పాత రోజుల్లో అంబలి అయితే ముందు రోజు రాత్రి అనేది పిండి అనేది ఊరబెట్టుకొని అది బాగా పిండి పులిసినాక మార్నింగ్ అనేది అంబలి తయారు చేసుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు తయారు చేసిన అంబలి రాత్రి తయారు పెట్టుకున్న అంబలి మార్నింగ్కి తినేవాళ్ళు. అంతోపాటు కొంచెం అంతా సర్దన్నం తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళంతా బలంగా ఉండేటోళ్ళు, అంటే చాలా బలంగా ఉండేటోళ్ళు. పగలంతా పొలంలో కష్టపడుకున్నా కానీ వాళ్ళకి నీరస అనేది ఉండేది కాదు. ఇప్పుడు అంతా మోడ్రన్ అయిపోయింది. అప్పుడు మనం ఎట్లనో సల్దన్నం ఉంచుకోము, తినము.
సరే అది అనేది పక్కన పెడితే ఇప్పుడు మన అంబలి అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా అంచులకి ఇటు సైడ్ ఉన్నదంతా మంచిగా గంటతో అనేది తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అంబలి చాలా అంటే చాలా బలం ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, బలహీనంగా ఉన్న ఎముకలు అనేవి చాలా మెత్తగా వాళ్ళకనే ఉంటాయి కాబట్టి ఈ రాగిపిండి అంబలి ఇవ్వడం వల్ల ఎముకలు అనేవి గట్టిపడతాయి. చాలా మంచిది. 9 మంత్స్ బేబీ నుంచి పెట్టొచ్చు పిల్లలకి. ఓన్లీ వింటర్ సీజన్లో అయితే జలుబు అవుతుంది అని అంటారు. కొందరికి జలుబు అవుతుంది, కొందరికి జలుబు అవ్వదు. అంబలి వేడి చేస్తుంది అని అంటారు, కొందరు చలవ అవుతుంది అని అంటారు. నాకు తెలిసినంత వరకు అంబలి చలవే అవుతుంది, వేడి చేయదు. ఎందుకంటే మనము ఇది అప్పటికప్పుడు అనేది పిండి కలుపుకొని ఇన్స్టెంట్గా కలుపుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి చలవ చేస్తుంది, వేడి చేయదు. ఇందులో బెల్లం కానీ వేసుకొని తింటే మనకి ఐరన్ కూడా వచ్చేస్తుంది. బెల్లం వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ అంటారు కదా, పెరుగుని చిలికి పెట్టుకుంటాము, అది కూడా వేసుకొని ఇట్లా పలాస్గా తాగాలంటే మజ్జిగలాగా చేసుకోవాలి. పెరుగుని చేసుకొని గ్లాసులో వేసుకొని తాగొచ్చు. కానీ మేమైతే స్పూన్తో అనేది వస్తుంది కదా, తిక్కుగా ఉంటుంది, అలా తినడానికే మా పిల్లలు, మా వారు, నేను అందరం కూడా ఇష్టపడతాము. నేనైతే ఇట్లా తిక్కుగా అనేది చేసుకుంటాను. ఆల్మోస్ట్ మా అంబలి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అంబలికి సరిపోయినంత పెరుగు అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. ఇట్లా చిక్కటి పెరుగు ఒక 3 గరిటెలు అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇందాక ఉప్పు అనేది ఆల్రెడీ వేసుకున్నాను కదా, ఆ ఉప్పు సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా టేస్ట్ తక్కువైనట్టుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి, లేదంటే అదే ఉప్పు సరిపోతుంది. చూడండి, అంబలి అని చాలా తక్కువగా అనుకుంటాం, చూడడానికి ఇంత కలర్ఫుల్గా, తినడానికి కూడా అంతే ఈజీగా, అంతే టేస్టీగా, అంతే బలంగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఐస్ క్రీమ్ లాగా పెరుగు కనిపిస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకైతే చాలా బలమండి, పెద్దవాళ్ళకి కూడా బలమేని. పిల్లల కోసం అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే తరం వాళ్ళే కదా, మన పిల్లల కోసమే కదా మనం ఏదైనా చేసుకుంటాము. వాళ్ళకి ఇష్టమైంది చేస్తాము, వాళ్ళకి పెడతాం, మనం తింటాం కనుక అందుకోసం పిల్లల కోసం పిల్లల కోసం అని చెప్తున్నాను. అందరికీ బలము, అందరూ తినచ్చు అంబలి అనేది, డైలీ తినచ్చు కదా అని ఎక్కువ కాదు, లిమిట్లో ఒకటి. మేము ఏంటంటే ఈరోజు మటన్ చేసుకున్నాం కదా, మటన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అంబలి అనేది ప్రిపేర్ చేసుకున్నాం. మా పిల్లలకు కూడా అంబలి అంటే చాలా ఇష్టము. ఇప్పుడు అంబలి అనేది రెడీ అయిపోయింది, మేము తినడమే ఉంది. మా పిల్లలు వెయిటింగ్. సండే అంటేనే కొంచెం లేట్గా లెగిస్తారు కదా, ఆల్రెడీ 10:30 అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాం మేము. ఇట్లా టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా, పెద్దవాళ్ళకి పెద్ద బాక్సులన్నా, చిన్న వాళ్ళకి చిన్న బాక్సులా అన్నట్టు వేస్తే, అలా అని కాదు, అలా వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అరే మమ్మీ నా బాక్స్లోనే నాకేస్తుందని వాళ్ళకి టిఫిన్ పెడతాం కదా స్కూల్కి, అదే బాక్స్లో వేస్తే స్కూల్లో తిని ఫీలింగ్ అనేది వాళ్ళకి కూడా కలుగుతుంది. ఈ రాగి పిండి రాగి ప్రౌడ్స్ అంటారు కదా, నేను అలా తయారు చేసుకొని పిండి పట్టుకొని ఇట్లా అంబలి అనేది చేసుకుంటాము. మీకు కావాలనుకో రాగులు ప్రౌడ్స్ ఎట్లా తయారు చేసేది అనేది కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం మటన్ అయితే ఉడికించుకున్నాం కదా, కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం, చల్లారిపోయింది. చూడండి, మనం వాటర్ గ్లాస్ వేయడం వల్ల చాలా బాగా ఉడికింది. కొంచెమే గ్రేవీ అనేది థిక్గా ఉంది మంచిగా. ఇలా ఉంటే సరిపోతుంది, మరి నీళ్ళ ఉంటే అస్సలు టేస్టే ఉండదు కదా. ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకొని ఒక్క 5 మినిట్స్ అనేది ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా కొత్తిమీరని ఎప్పుడైనా తుంచి ఇట్లా వేలుతో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ట్రై చేయండి. మనం కడుక్కున్నాక చేతి వేళ్ళతో ఇట్లా తుంచేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకో ఏంటో తెలీదు, నాకు ఆ తేడా అయితే గమనించాను. ఇప్పుడైతే మన మటన్ కర్రీ అనేది ఒక్క 5 మినిట్స్ ఉంచుకున్నాక మనము బౌల్లోకి అనేది తీసుకుందాము. చూడండి ఎంత బాగుంది కదా మటన్ కర్రీ, వేడి వేడి అన్నంలోకి. బిర్యానీ కానీ, రాగి సంగటి ఇంతకు ముందే చెప్పాను కదా, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మెత్తగా కూడా ఉడికిపోయింది మనం కుక్కర్లో పెట్టడం అనేది. చాలా బాగుంది మటన్ కర్రీ.
ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్‌తో మీరు ఇంతకు ముందే ట్రై చేసి ఉంటారు కదా! ఇట్లా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అనేది పాతకాలంలో ఇట్లనే వండుకునేటోళ్ళు. తాలింపులు ఏం పెట్టకుండా. ఇందులో మనం పచ్చిమిర్చి అస్సలేమీ వేయలేదు. ఇట్లా ఒక్కసారి వండి చూడండి. ఈ టేస్ట్ అనేది మీకు చాలా నచ్చుతుంది. నేను ఇప్పుడైతే బౌల్‌లోకి తీసుకుంటున్నాను. చూడండి బౌల్‌లోకి తీసినాక మీకు ఇంకా క్లారిటీగా బాగా ఎంత మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. మా వారు నాన్ వెజ్ తినరు. మా వారి కోసం పన్నీర్ బిర్యానీ అనేది చేస్తాను. వీలుంటే అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకు ముందు పన్నీర్ బిర్యానీ ఒకసారి చేసి చూపించాను కదా! వీడియో పెట్టాను కదా! అది దమ్ పెట్టేది. ఇది సింగిల్ పార్ట్ పన్నీర్ బిర్యానీ. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి. ఇప్పుడైతే మన మటన్ కర్రీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయాలి. అది చూసేటప్పుడే మనకి తినాలి అన్నట్టు అనిపియాలి. దాంతో ఏంటంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా! నేను కీరా, క్యారెట్ కూడా సలాడ్ లాగా ఉంటుందని కోసుకొని పెట్టుకున్నాను. చూడండి చూడ్డానికి ఎంత బాగుంది కదా! మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు లేట్ అండి. ఈ సండే ఇట్లా వీడియో పోస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ వండుకోండి. ఈ స్టైల్‌లో వండితే మీకు కూడా నచ్చుతుంది. అమ్మమ్మ కాలం వంటలు బాగోకుండా ఉంటాయా చెప్పండి? చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ముందు వీడియోస్‌లో కూడా రోటి పచ్చళ్ళు అన్నీ కూడా వస్తాయి. మా పాపకైతే ఇట్లా ఈ స్టైల్‌లో మటన్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేదానికంటే ఇట్లా పచ్చి మసాలా అనేది వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇక ముందు మన ఛానల్‌లో రోటి పచ్చళ్ళు అన్నీ కూడా అమ్మమ్మ కాలం వంటలన్నీ వస్తాయి. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి మన మటన్ అయితే కర్రీ అయితే చాలా బాగుంది. నేను రైస్‌తో టేస్ట్ చేసి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అనేది నేను పన్నీర్ బిర్యానీ అనేది మా వారి కోసం చేస్తాను అని చెప్పాను కదా! దానికోసం బాస్మతి బియ్యం ఒక గ్లాసుడు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరే కాబట్టి ఒక్కరికి ఒక గ్లాస్ రైస్ అనేది సరిపోతుంది. ఆ గ్లాస్ రైస్ కూడా మా వారికి 2 పూటలకు వస్తాయి. మటన్ అంటే మా పిల్లలకి రైస్‌తో తినడమే చాలా ఇష్టము. అందుకోసం మా కోసం రైస్ పెట్టుకున్నాము. మా వారి కోసం పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. సింగిల్ పార్ట్ బిర్యానీ అంటారు కదా! ఒకటే రైస్ కుక్కర్‌లో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా! అందులో వేసి చేసుకోవచ్చు. ఇప్పుడనేది కాజు, పన్నీరు, క్యారెట్ వేసుకొని కొంచెం పెరిగేసుకోవాలి ఒక 4 స్పూన్లు. ఉప్పు, పసుపు, కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను. మా వారు స్పైసీ ఎక్కువ తినరు. కొంచెం చప్పగా తింటారు. అందుకోసం చప్పగా చేస్తున్నాను. పన్నీర్ కూడా 100 గ్రామ్స్ ఉంటుంది. క్యారెట్లు ఒక 2, కాజు ఒక 15 ఉంటాయి. కాజు బాగుంటుంది కదా బిర్యానీలోన ఎక్కువ వేసుకున్నాను. ఇట్లా కలిపి పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అనేది పెట్టుకుంటే వాటికి పన్నీర్ అనేది మంచిగా పన్నీర్కి ఉప్పు కారం పట్టేస్తుంది. ఇగో నేను స్టీల్ కుక్కర్లోనే చేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది మన బిర్యానీ. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. టేస్ట్‌లో అస్సలు తగ్గేదే లేదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓల్గర్ మసాలా ఉంటుంది కదా! ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అది, దాల్చిన చెక్క, ఒక స్టారు, మళ్ళీ ఒక జాజికాయ ఇది ఉంటుంది కదా! అది, పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక 3 వేసుకున్నాను. ఒక ఆనియన్ ఇవన్నీ బాగా వేగిపోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. మనం తొందరగా ఎగిపోవాలంటే సాల్ట్ వేసుకొని వేపుకోవచ్చు. నా నా వీడియోస్‌లో మీరు చూసుంటే అప్పటికప్పుడే చేసుకుంటాను కదా! వెల్లుల్లి, అల్లం అనేది దంచి అది కూడా వేసుకుంటే చూడండి అప్పటికప్పుడు చేసుకుంటే దానివల్ల ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ప్రతి కూర కావని, బిర్యానీ కావని దేనికైనా సరే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక్క 10 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. మగ్గినాక ఏంటంటే మనం పన్నీర్ అనేది ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా! అదనేది ఇందులో వేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను అనేది పన్నీర్ వేసేస్తున్నాను. వేసేసి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ అనేది మూత పెట్టి ఉంచుకుంటే పన్నీర్ కూడా ఆయిల్‌లో కొంచెం వేగి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి అదంతా మంచి కలర్ మారిపోయింది.
ఇప్పుడు మనము బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సాహి బిర్యానీ మసాలా, అది వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ రోజైతే మా వారికి భలే భలే నచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి పన్నీర్ అదంతా ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఒక గ్లాస్కైనా సరే కొంచెం నిండానే వేసుకుంటే మనకి ప్రోటీన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఒకటే మీల్లో అనేటట్టే. అన్నీ కూడా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇట్లా చేసుకుంటే ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. బిర్యానీ రైస్ అనేది వేసుకొని ఒక్క 5 మినిట్స్ అటు ఇటు బాగా వేగించుకోవాలి. అట్లా వేగడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగిపోయింది కదా, నేను 2 గ్లాసులు వేసుకుంటున్నా. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నా. మరి మనము 1.5 గ్లాస్ వేసుకున్నామంటే పుల్లలు పుల్లలు లెక్క ఉంటుంది, తినడానికి అంత టేస్టీగా ఉండదు. చూడనీకి అయితే బాగుంటుంది కానీ మా వారికి అయితే కొంచెం మెత్తగా అంటేనే ఇష్టం కాబట్టి మరీ మెత్తగా కాదు. మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఇప్పుడే వేసుకుంటే రైస్కి అంతా కూడా మంచిగా పట్టుకుంటుంది. 2 విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ 2 విజిల్ వచ్చేసినాయి. ఎప్పుడైనా సరే బిర్యానీ వాటర్ కొంచెం సాల్ట్, ఉప్పు నీరు అంటారు కదా, అట్లా కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలి, సముద్రపు నీరులాగా. అప్పుడే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పాప రైతా అనేది ప్రిపేర్ చేస్తా మమ్మీ అనేసి అంటే సరే అనేసి అన్నీ కట్ చేసి ఇచ్చిన. 3 గరిటెలు పెరిగేసుకొని ఒక ఆనియన్ ఒక 2 వేసుకోవాలి. మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోవచ్చు. క్యారెట్ ఒక 2 వేసుకోవాలి. ఇందులో ధనియాలు జీలకర్ర పొడి వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. చిన్న చిన్న చిక్కాల వల్లే ఫుడ్ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకొని మీకు కావాలంటే వాటర్ వేసుకోండి. మాకైతే ఇట్లా తిక్కుగా ఉండడమే ఇష్టము. బిర్యానీలో నంచుకొని మా వారు కలుపుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఉట్టి ఆనియన్ వేసేసే మనం రైతా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇందులో కీరా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి మా బిర్యానీ అనేది ఎంత బాగుంది. మా పాప కలిపి చూపిస్తుంది. నేను కలుపుతా మమ్మీ అంటుంది. బిర్యానీ చూసి టెంప్ట్ అవుతుంది. కాకపోతే మటన్ తినన్నా నువ్వు బిర్యానీ తినొద్దు, నా కోసం చేశానని చెప్పాను. ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను. ఎంత పొడి పొడిలాడుతూ కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయింది. అదే మనం 1.5 గ్లాస్ వేసామంటే పుల్లలు పుల్లల లెక్క ఉండిపోతుంది, బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. ఇట్లా అయితేనే బాగుంటుంది. మా వారికి వేస్తున్నాను. మేము చార్మినార్ వెళ్ళాం కదా, ఆ రోజు మార్నింగ్ రొటీన్ ఇదంతా. వీడియో అనేది కొంచెం లేట్ అయిపోయింది, ఏమీ అనుకోకండి. తొందరగా పెట్టాలనుకున్నాను, ఇంకా ముందు కొన్ని వీడియోస్ అనేసి వచ్చాయి కదా, అందుకోసం లేట్ అయిపోయింది. ఇట్లా రైతా పన్నీర్ బిర్యానీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు అన్నట్టు ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా మా కోసం రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనేది. మటన్తో మా పిల్లలకి రైస్ అంటేనే ఇష్టము, బిర్యానీ కూడా ఇష్టము. రైస్తో అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తింటారు కదా, లేకుంటే ఒట్టి బిర్యానీ తినేస్తారు, మటన్ అనేది తినరు. అట్లా అని నేను ఇట్లా చేసుకున్నాను. చూడండి పైకంతా ఆయిల్ తేలింది, ఎంత బాగుంది కదా. ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి చెప్తారు. కీరాని క్యారెట్ మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా, ఈ ఎండాకాలంలో అనేది సలాడ్స్ అనేవి ఎక్కువ తీసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి కూడాను. మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా బాగుంది. మొత్తం సరిపోయిందా? మా వారు చెప్పే వాయిస్ వినిపిస్తుందో లేదో, చాలా చాలా టేస్టీగా ఉంది అని అంటున్నారు, చాలా బాగుంది. ఇంకా ఎక్కువే మాట్లాడాము వీడియోలో, కాకపోతే మా పక్కన కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది, ఆ సప్పుడు వల్ల ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది. బాగుందమ్మా మటను. ఇక్కడ ఫుడ్ మెనూ అనేది లైట్గా మీకు ఒక లుక్ వేసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా నాకు ఒక 45 మినిట్స్ 1 అవర్లో వంటంతా అయిపోయింది. రైస్, మటన్ కర్రీ, బిర్యానీ అన్నీ కూడా కర్డ్ రైతా అన్నీ చేసుకోవడం కూడా. అక్కడ చాలా బాగుందని చెప్తున్నాము, నచ్చినట్టుంటే ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాము. చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవడం వల్ల మా వాయిస్ కంటే అదే ఎక్కువ వినిపిస్తుంది, అందుకోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి చేరువవుతుంది. సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ముందు వచ్చే వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.